కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం ప్రారంభం కానుంది. బీజేపీతో పాటు మిత్రపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మీటింగ్ జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోదీని అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలపనున్నారు. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చ జరగనుంది. ఇక సమావేశ మందిరానికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం ప్రారంభం కానుంది. బీజేపీతో పాటు మిత్రపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు మీటింగ్ జరగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు చేరుకుంటున్నారు. ఇక ఈ రోజు జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు భారత రక్షణ దళాలు ప్రధానమంత్రి మోడీని అభినందించనున్నారు. అలాగే జనాభా లెక్కింపులో కులగణన నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎన్డీఏ పాలిత సీఎంలు అభినందనలు తెలపనున్నారు. ఎన్డీఏ ఏడాది పాలన, ఆపరేషన్ సింధూర్, దేశ భద్రతపై చర్చ జరగనుంది. సమావేశ మందిరానికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.